హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు క్యాప్సికమ్ ఎగ్ రైస్తో వచ్చేసానండి. ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని ఒక సైడ్కి జరుపుకొని ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక కదపకుండా వీటిని 1 నిమిషం అలానే వదిలేయాలి. ఎగ్ బాగా కుక్ అయ్యిందండి. ఇప్పుడు ఈ ఎగ్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా స్పూన్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని ఎగ్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని 1 నిమిషం వేయించుకున్నాక కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్ని ఎక్కువసేపు వేయించనవసరం లేదండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ని 2 కప్పులు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ని బాగా మిక్స్ చేసుకుని పెద్ద మంట మీద 2 నిమిషాలు రైస్ని కుక్ చేసుకోవాలి. మనకి రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, క్యాప్సికమ్ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారండి ఎంత సింపుల్గా చేసేసుకున్నాము. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి మనకు చాలా సింపుల్గా ఉంటుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.